First ever factory outlet Mukunda Jewelry grand opening February 14th na Suchitralo. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, మనకి విలువ లేని దగ్గర ఉండకూడదు అంటారు. అసలు విలువ అంటే ఏంటి? మరి వాళ్ళకి ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవటం కరెక్ట్ అయిన సమాధానం అంటారా? అసలు ఏం చేయాలి? విలువ లేకపోవడమా, విలువని ఇవ్వకపోవడమా? రెండు. మన విలువ మనకుంది, అవతల వాళ్ళ విలువను గుర్తించాలని మీరు కోరుకోవడమే అక్కడ వచ్చిన సమస్య. అంతే కదా. నీ విలువ మారిందా? ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఏ రోజ్ ఈజ్ రోజ్ అని. అంతే కదా. దాన్ని నువ్వు ఏ పేరుతో నాకు పిలువు, రోజ్ అని కాదు, ఇంకొక పేరును, ఏమీ లేదను, ఏదన్నా దాని విలువ దానికే ఉంది కదా. అట్లాగే నా విలువ నాకుంది. అయితే నేను విలువ లేదని అన్న సందర్భం ఏమిటంటే, నా విలువని వాళ్ళు గుర్తించట్లేదు అని అనుకోవడం. అంతే కదా. నాకు విలువని ఇవ్వటం లేదు, అది నాకు విలువ ఇవ్వని చోట నేను ఉండాలా అన్నది కదా. అవును. విలువ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే, అది నువ్వు ఎక్స్పెక్ట్ చేసే చోట్లు ఉంటాయి, చెయ్యని చోట్లు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఒక సంస్థలో పనిచేస్తున్నారు, వాళ్ళు మీ ప్రతిభకి గుర్తింపు లేదు, మీ మాట పట్టించుకోవటం లేదు, మీరు మంచి సలహాలు సూచనలు ఇచ్చినా వాళ్ళు దాన్ని లెక్క చేయటం లేదు, లేదా మీ సలహా సూచన తీసుకుని వాళ్ళే దాన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ పేరును ప్రచారం చేసుకుంటున్నారు. అటువంటి చోటు నుంచి తప్పుకోవడం మంచిది. కానీ ఇది అన్ని చోట్ల వర్తించదే. ఇది ఈ మాట వినంగానే చాలామంది ఇది వ్యక్తిగతమైనటువంటి కుటుంబ సంబంధాలకు కూడా వర్తింపచేస్తూ, మేము విలువ లేని చోట ఉండమండి, మా అత్తగారు నన్ను సరిగ్గా చూడటం లేదు, మా అత్తగారు అసలు ఎంతసేపు కూతురికి ఇచ్చిన విలువ నాకు ఇవ్వటం లేదు, పెద్ద కోడలికి ఇచ్చిన విలువ నాకు ఇవ్వటం లేదు, లేదా చిన్న కోడలికి ఇచ్చిన విలువ నాకు ఇవ్వటం లేదు, నేను కలిసి ఉండను అనేస్తున్నారు. ఇక్కడ కాదు, మానవ సంబంధాలకి సంబంధించిన చోట మాత్రం ఇది వర్తించదు. విలువలకి అక్కడ మనం వెతుక్కోకూడదు. ఎందుకంటే నువ్వు అడుగుతున్నది నీ విలువ నీకుంది, నీ గుర్తింపు లేకపోయింది తప్ప నీ విలువ నీకుంది. నీ గుర్తింపుని పరిగణలోకి తీసుకునే చోటు ఉందే, ఉద్యోగాలు చేసే చోటు, అటువంటి చోట నీ విలువకి ప్రతిఫలం ఉంటుంది. ఆ ప్రతిఫలం ఉండే చోట నీ విలువను గుర్తించకపోతే వచ్చేసే. కానీ కుటుంబంలో నా కొడుకు నన్ను గౌరవించట్లేదు గనక నేను నా కొడుకు నుంచి దూరంగా ఉంటాను, లేదా మా అత్తగారు నన్ను సరిగ్గా చూడటం లేదు గనక నేను దూరంగా ఉంటాను, మా ఆయన ఈ మధ్య నన్ను అసలు ఏమిటో పట్టించుకోవటం లేదు గనక నాకు విలువ ఇవ్వటం లేదు, నేను ఒక సలహా చెప్తే పాటించటం లేదు కనుక నేను విడిపోతాను. ఇట్లాంటి చోట కాదు. అన్ని చోట్ల పిడుగుకి బియ్యానికి ఒకే మంత్రం వాడకూడదు. ఈ మధ్య వాట్సాప్లో చాలా బాగా చక్కర్లు కొట్టిందమ్మా ఒక మెసేజ్. ఏమిటి అంటే, ఒక బాటిల్, వాటర్ బాటిల్, ఇన్ ఎ సూపర్ మార్కెట్ ఇట్స్ వాల్యూ ఈజ్ 10 rupees. ఇన్ ఎ హోటల్ ఇట్ ఈజ్ 20 rupees. ఇన్ ఎయిర్పోర్ట్ ఇట్ ఈస్ 50 rupees. In a 5-star hotel it is 500 rupees. When your value is not recognized, change the place. అని అంటే ఎక్కడ విలువ లేకపోతే విలువ కాదక్కడ. మీరు గమనించాల్సింది ఏమిటంటే, వాల్యూ అని పొరపాటున వాడారు. కాస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాల్యూ. ఖరీదు వేరు, విలువ వేరు. ఇందాక నేను చెప్పింది ఆఫీస్ అని చెప్పానే, అక్కడ మీ ప్రతిభకి గుర్తింపు వల్ల వచ్చేది ఖరీదు, డబ్బు ఇవ్వడమో ఏదో ఉంటుంది కదా, జీతము. కానీ అదే కుటుంబము, మానవ సంబంధాల దగ్గర, కుటుంబ సంబంధాల దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడుండేది విలువ, ఖరీదు కాదు. దానికి సమాధానం ఏమిటి? ఈవెన్ వేరెవర్ ఇట్ ఈస్ దేర్, దట్ వాటర్ బాటిల్, wherever the place, whatever is the place, bottle and water should be together. Yes. If they are separated, both are useless. Not only value, use is it's waste. So ప్రతి చోట పనికిరాదమ్మా.
అది ఎక్కడైనా ఉండనివ్వండి, ఏదైనా కానివ్వండి, అవి రెండు కలిసి ఉంటేనే వాటి విలువ. అంతేనమ్మా? నీళ్లు బాటిల్లో ఉన్నంత కాలమే అది 10 రూపాయలైనా 500 బాటిల్ నీళ్లు విడిపోయాయి అనుకో, బాటిల్ వేస్ట్లోకి ఎడుతుంది, నీళ్లు వేస్ట్ అయినట్టే. ఈ రెండింటికి విలువ లేదు అక్కడ. ఎస్. అందువల్ల అక్కడ స్థానం మారడం కాదు, కలిసి ఉండడానికి ప్రాధాన్యం. స్థానం మారితే ఖరీదు మాత్రమే తేడా, విలువ ఒకటే. అవునమ్మా. ఈ విలువ అన్నది వాల్యూ, ఖరీదు అన్నది కాస్ట్. డోంట్ కంబైన్ కాస్ట్ అండ్ వాల్యూ. మానవ సంబంధాల దగ్గరికి వచ్చేటప్పటికి విలువలు అవుతాయి, బయట వెళ్ళేటప్పుడు వ్యాపార సంబంధాల దగ్గరికి వచ్చేటప్పటికి, వ్యాపారం అంటే ఉద్యోగం ఇత్యాదులు అన్నీ అందులోకే వస్తాయి. అక్కడికి వచ్చేటప్పటికి ఖరీదు అవుతుంది. ఖరీదును బట్టి నువ్వు చోటు మారు కానీ నీ విలువ నీదే, ఒకళ్ళు ఇచ్చేది కాదు. బాటిల్లో ఉన్నంతకాలం తాగడానికి తగి ఉంటుంది, కింద పడిపోయిన తర్వాత తాగడానికి లేదు. బాటిల్ తెరిస్తేనే కొంతకాలానికి పనికి రావటం లేదు, అవును, కొంచెం సేపటి తర్వాత. అట్లాంటిది అక్కడ స్థానం మారిన విలువలో మార్పు ఏం లేదు కదా, అవునా? ఇది గుర్తించాలి. ఇది గుర్తించకుండా దీనికి దానికి ఒకటే అని చెప్పి బోడిగుండికి బట్టతలకి ముడిపెట్టినట్టుగా దీన్ని వాడుకునేటటువంటి వాళ్ళు నాకు కనపడుతూ ఉన్నారు. అందువల్ల నీవు విలువని గుర్తింపు కోరుకుంటేనే ఈ సమస్యలు. ఒకళ్ళు గుర్తించటం కాదు, నీ విలువ నీదే అనే సంగతి గుర్తుపెట్టుకున్నట్టయితే, కుటుంబంలో గనక అయినట్టయితే, మానవ సంబంధాలైతే యు విల్ మెయింటైన్ దెమ్. వ్యాపార సంబంధాల అది ఖరీదుకు సంబంధించినవి కనుక మీరు మార్చుకోవచ్చు, తప్పేం లేదు. అంటే దానికన్నా నాకు తప్పనిసరిగా మెరుగైనది లభిస్తుంది అనే నమ్మకం ఉన్నప్పుడు, కొన్నిసార్లు అది కూడా ఉండకపోవచ్చు. తెలివి తక్కువ స్టెప్ గనక వేసినట్టయితే దిగజారిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. చాలా జాగ్రత్తగా ఆచి తూచి చేయాల్సి ఉంటుంది. చోటు మారడం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో విలువ అనేది మనం ఉండే పరిస్థితిని బట్టి మనం ఆలోచించుకోవాలి. అన్నింటికి ఒకటే కాదు. అసలు విలువ అన్నది ఎదుటి వాళ్ళు ఇస్తున్నారా, నాకేమున్నది ఏమిటి అన్నది నిర్ణయించుకోవాలి. అవతల వాళ్ళు ఇవ్వకపోతే నష్టమేంటమ్మా? నన్ను గౌరవించలేదు ఎవరన్నా, నాకేమన్నా నష్టమా? నన్ను గౌరవించలేదే, నాకు విలువ ఇవ్వలేదే అని నేను బాధపడితే సమస్య. కానీ వాళ్ళు ఇస్తే మరి బాధపడకుండా ఉండగలుగుతారంటారా? ఉండగలగాలి, అదే కావాల్సింది. అప్పుడు మాత్రమే మానవ సంబంధాలని మనం నిలబెట్టుకోగలం. ప్రతిక్షణం ఎవరు పొగుడుతారమ్మా? ప్రతిక్షణం ఎవరు మెచ్చుకుంటూ ఉంటారు? ఎన్నో సందర్భాల్లో మీరు నాకు సహాయం చేసే ఉండొచ్చు. కాదమ్మా, మీరు నాకు సహాయం చేస్తారు, ఓసారి బాగుందమ్మా థ్యాంక్స్ అని చెప్తా, ఇంకో 4-5 సార్లు చేస్తారు. ప్రతిసారి నేను చెప్పకపోవచ్చు, కానీ నా మనసులో నాకు జయలక్ష్మి సహాయం చేస్తుందని అభిప్రాయం ఉంటుందా ఉండదా? ప్రకటన కోరుకుంటే వస్తుంది సమస్య. కోరుకోకుండా ఎలా ఉండాలి మరి? కోరుకోకుండా నువ్వులా ఉండు. వాళ్ళు నిన్ను గౌరవిస్తే ఎంత, గౌరవించకపోతే ఎంత, మరీ అవమానం చేస్తే తప్ప. సరే, గౌరవం విషయం పక్కన పెడదాం. కనీసం మన మాటని పరిగణలోకి తీసుకోవాలి కదా ఎదుటి వాళ్ళు. మరి అలాంటప్పుడు తీసుకోకపోతే అది కుటుంబంలో కానీ, నష్టం ఎవరు పోతారు? వాళ్ళే పోతారు. కుటుంబంలో కానీ బయట కానీ ఇబ్బందులు కాదు. సంగతి ఎప్పుడు చెప్పాను, బయట ఎప్పుడు మనం కట్ చేసుకోవచ్చు, కానీ అయిన వాళ్ళ దగ్గర చేసుకోలేం కదా. ఒకసారి అంటూ సంబంధం తెగిపోయిన తర్వాత దాన్ని కొనసాగించడం చాలా కష్టం కదా. అవును. అది మళ్ళీ తర్వాత రేపు గుర్తిస్తాం మనం. ఇప్పుడు ఉద్యోగాలు అనుకోండి, అందులోనూ కార్పొరేట్స్ అవి వచ్చిన తర్వాత ఈ కంపెనీలో చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ చేస్తున్నారు, 4-5 సార్లు అదే కంపెనీకి వస్తూ ఉన్నారు. కానీ మరి కుటుంబంలో అట్లా రాలేక అత్తాకోడళ్ళు ఒకసారి విడిపోయిన తర్వాత మళ్ళీ రావడం ఎంత కష్టం అవుతుంది. ఇది ఇబ్బంది. అది వ్యవహారం వేరు, కుటుంబ వ్యవస్థ వేరు, మానవ సంబంధాలు వేరు, బయట వ్యవహారాలు వేరు. సో మన విలువ ఇవ్వటం లేదు అంటే మీరు విలువని పెంచుకోండి, అంతే. దీనికి గద్దని ఉదాహరణ చెప్తారు. గద్ద చాలా ఎత్తుగా ఎగురుతుంది ఆకాశంలో. పిచ్చుకలు కాకులు అనుకుంటాయిట, గద్ద మేము పక్షులమే కదా, దాని గొప్ప ఏంటి, దాని సంగతి చూద్దాం, దాన్ని గెలుస్తానని ఎగరడం మొదలెడుతుందిట. గద్ద ఎగిరినంత ఎత్తు ఎగరలేదు. అప్పుడు ఏం చేస్తుంది, దాని రెక్కల మీద కూర్చుని దాన్ని రెక్కలు పీకుదాం, ఎత్తుకు ఎగరలేదు అనుకుంటుంది. గద్ద ఏం చేస్తుంది, ఏమీ చేయదు. దాంతో పోట్లాడి సమయమును శక్తి ఎందుకు వృధా చేసుకుంటుంది, ఇంకా పైకి ఎగురుతుంది.
ఇంకా పైకి ఎగిరితే అక్కడ ఉన్న వాతావరణ పీడనానికి తట్టుకోలేక కాకి కింద పడిపోతుంది, గద్ద హ్యాపీగా పిచ్చుకు కానీ గద్ద హ్యాపీగా వెళ్ళిపోతుంది. కనుక నీ విలువ గద్దలాగా పెంచుకుంటే నీతో పోటీ పడ్డవాళ్ళు, నీ మాట వినని వాళ్ళు, నీ గురించి నీకు విలువ ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తప్పుకుని గద్దే గొప్పది అని నిన్ను మెచ్చుకుంటారు. కనుక నీ శక్తిని, నీ విలువని, నీ స్థాయిని నువ్వు పెంచుకునే ప్రయత్నం చెయ్యి. అవతల వాళ్ళ గుర్తింపు కోసం ప్రయత్నం చేసేటప్పుడు వెచ్చించే శక్తి ఏదైతే ఉందో అది నీ విలువని పెంచుకో. బా, సూపర్ సూపర్, ఎక్సలెంట్ అమ్మా. అది ఖచ్చితంగా తప్పకుండా మంచి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారమ్మా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది ఆలోచించాల్సిన విషయం. మార్చట్లేదు కాదమ్మా, ఇల్లు బాగాలేకపోతే మార్చేస్తాను, ఏది బాగాలేకపోయినా మార్చడం అలవాటైపోయి నాకు విలువ ఇవ్వట్లేదు, నాకు తగిన గుర్తింపు రావట్లేదని ఎంతో మంది, చాలా మంది బాధపడుతూ ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటిది ఐడెంటిటీ క్రైసిస్ అంటూ ఉంటారు. ఇదే ఎక్కువ ఉంది. అవును. యు ఐడెంటిఫై విత్ వాట్ యు ఆర్. ఇఫ్ యు వాంట్ సంథింగ్ ఎల్స్, ట్రై ఫర్ ఇట్. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ.